ఓం నమో వెంకటేశాయ. జితాత్మశ్వసన వంద్యా హతాత్మావరణానింద్యా గోవింద గోవింద. శ్రేయాసనాథాయ సదానువృత్యా ధియా చ వేద్యాయ నిరస్తవృత్యా హ్రియా చ పూజ్యాయ సుధర్మవృత్యా భియా నమోహంకరవాణిరత్యా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని స్వధర్మ నిరతుని ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. తండ్రి ఒడిలోకి ఎక్కాలనుకున్న ధ్రువుణ్ణి పినతల్లి నానా మాటలంది. నా కడుపును పుట్టినవాడికి నీకు తండ్రి ఒడినెక్కే అర్హత ఎక్కడిది, ఆయన సింహాసనాన్ని ఎక్కే అర్హత ఎక్కడిది అని అడిగింది. నువ్వు గనక అలాంటి అర్హతను సంపాదించదలుచుకుంటే తపస్సు చేసుకో, తపస్సు చేసుకుంటే నా కడుపును పుడతావు, నా కడుపును పుడితే నీకు ఆ అర్హత లభిస్తుంది అని అనరాని మాట కూడా అంది. ఆ మాటలు విన్న ధ్రువుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అని మైత్రేయ మహర్షి గారు పై శ్లోకాల్లో చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ మాతుస్సపత్న్యా స దురుక్తివిద్ధః శ్వసన్ రుషా దండహతో యథాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్ సకాశం అని. మాతుస్సపత్న్యా తన తల్లికి సవితి అయినటువంటి సురుచి గారు ఇలా దురుక్తి చెడు మాటలతో బాగా గట్టిగా దెబ్బలు కొట్టేసరికి సహా దురుక్తి విద్ధ ఆ దెబ్బలు తిన్నటువంటి ఆ ధ్రువుడు
మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎవరైనా అయితే ఏడవాలి, ఏడవలేదు. ఏడవకుండా శ్వసన్ నిట్టూర్పులు విడిచాడు. గాలి పైకి తీసుకుని గాలి కొంచెం గట్టిగా విడిచాడు. రుష ఎక్కడ లేని కోపం వచ్చింది అతనికి. ఎంత కోపం వచ్చింది అంటే దండహతో యథాహి, పాముని గనక కర్రతో కొడితే, ఒక దెబ్బ కొడితే ఆ పాముకి ఎంత కోపం వస్తుందో అంత కోపం వచ్చింది. అంత కోపంతో ఎగశ్వాస పీలుస్తూ నిట్టూర్పులు విడుస్తూ కోపంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రదర్శిస్తూ ఒకసారి తండ్రి వైపు చూశాడు. తండ్రి వైపు చూస్తే తండ్రి ఏమీ మాట్లాడకుండా అన్నట్లుగా మిషంతం పితరం చూస్తున్నాడంతే. తండ్రి కాదనట్లేదు. సురుచిని నువ్వు ఇలాంటి మాటలు పిల్లవాడితో మాట్లాడచ్చా అని అనటం లేదు. తండ్రిని చూశాడు. దీనికి తోడు తండ్రి నేనేమీ మాట్లాడలేదు అని నువ్వు అనుకోవద్దు అని చెప్తున్నట్లుగా సన్నవాచం, ఏదో సన్నగా గొణుగుతున్నాడు. ఆ మాటలు సురుచికి వినిపించక్కర్లేదు, ఇంకొకరికి వినిపించక్కర్లేదు, మాట్లాడలేదు అనే కంప్లైంట్ లేదు అన్నట్టుగా చేస్తున్నాడు. దాంతో తండ్రిని చూడటం కూడా మానేసి హిత్వా, ఆ తండ్రిని కూడా విడిచిపెట్టి, ఈ తండ్రి మనల్ని రక్షించేవాడు కాడు అని అనుకుని జగామ మాతు ప్రరుదన్ సకాశం, తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రరుదన్, ఏడుస్తూ వెళ్ళాడు. ఇక్కడ ఏడవలేదు, జరిగిన చోట ఏడవలేదు. వెళ్ళేటప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుస్తూ వెళ్ళాడు. మాతుస్సపత్న్యా స్వదురుక్తి విద్ధ శ్వసన్ రుషా దండహతో యథాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి చూసింది. ఎలా చూసింది అంటే తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్ నితాంతం సా వివ్యథే యద్గదితం సపత్న్యా అనే తీరులో చూసింది. తర్వాత పైన కూడా జరగాల్సింది జరిగింది. పిల్లవాడు వచ్చాడు. పిల్లవాడు వచ్చాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? నిశ్వసంతం, నిట్టూర్పులు విడుస్తూ వచ్చాడు. స్ఫురితాధరోష్టం, ఏడుస్తూ వచ్చాడు. ఆ ఏడుపుకి పెదవులు రెండు, పై పెదవి కింద పెదవి రెండూ కూడా అదిరిపోతున్నాయి. స్ఫురిత అధరోష్టం, ఆ ఏడుపుకి అన్నట్టుగా వచ్చాడు. సునీతి, ఇలాంటి పిల్లవాడిని చూసిన వెంటనే తల్లి మొదలు ఏమైందిరా నాయన అని ఉత్సంగే తన ఒడిలోకి తీసుకుంది. తండ్రి ఒడిలోకి అయితే తీసుకొనివ్వలేదు, తండ్రి తీసుకొనివ్వలేదు, అలాగే పినతల్లి తీసుకొనివ్వలేదు. కానీ తల్లి మాత్రం ఒడిలోకి తీసుకుంది. ఉత్సంగే ఉదూహ్య బాలం, ఈ పిల్లవాడిని ఒడిలోకి తీసుకుని ఏమైంది అని అడిగింది. పిల్లవాడు ఒకవైపు కోపంగా ఉన్నాడు, పాములాగా ఉన్నాడు, బుసలు కొడుతున్నాడు. అదే సమయంలో ఏడుస్తున్నాడు. చెప్పలేకపోయాడు పిల్లవాడు కాబట్టి. కానీ అక్కడ ఉండేటువంటి దాసీజనం, ఉత్తానపాదుడు సురుచి ఉన్న చోట ఉన్న దాసీజనం, ధ్రువుడితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి దాసీజనం వాళ్ళు మాత్రం జరిగింది జరిగినట్లుగా వివరంగా చెప్పేశారు. తత్ పౌరముఖాత్, ఏం జరిగింది అని పిల్లవాడు చెప్పలేకపోతున్నాడు కదా, దాన్ని పౌరముఖాత్, అంతఃపురంలో తిరిగేటువంటి దాసీజనులు చెప్పగా వింది. నితాంతం నిశామ్య, మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది అని వింది. ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే సంగతి అడిగి వింది. అలాగే ఎవరెవరు ఏ ఏ డైలాగ్స్ కొట్టారు అనే సంగతి కూడా అడిగి తెలుసుకుంది. నిశమ్య నితాంతం, మొత్తం విన్న తర్వాత ధ్రువుడి పరిస్థితే ఈవిడికి పట్టింది. సా వివియథే, లోపల చాలా బాధపడింది. అందులోనూ యద్గదితం సపత్న్య, జరిగిన దానికంటే కూడా ఆ సవితి మాట్లాడిన మాటలకు చాలా బాధపడింది. అందులోనూ చివరి మాట, నా కడుపున పుట్టు అప్పుడు నీకు అర్హత లభిస్తుంది అన్న మాట ఉంది కదా, ఆ మాటకి చాలా బాధపడింది. పిల్లవాడిని పట్టుకుని ఇంత మాట అంటుందా అని బాధపడింది. తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగ ఉదూహ్య బాలం నిశమ్యత పౌరముఖాం నితాంతం సా వివ్యథే యద్గదితం సపత్న్యా.
విన్న తర్వాత ధ్రువుడి పరిస్థితి ఈవిడికి పట్టింది. సోత్సృజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా దావలతేవ బాల వాక్యం సపత్న్యా స్మరతి సరోజ శ్రియా దృశ బాష్పకలామువాహ అనే తీరులో ఈవిడ ఏడ్చేసింది కూడాను. ఆ సునీతి గారు వినేంత వరకు ధైర్యంగా వింది. కానీ మొత్తం విన్న తర్వాత ఉత్సృజ్య ధైర్యమంతా వదిలేసుకుని విలలాప గట్టిగా ఏడిచింది. చాలా గట్టిగా ఏడిచింది. ఎంత గట్టిగా ఏడిచింది అంటే, ఒకవేళ గనక కార్చిచ్చులో ఒక సన్నటి తీగ ఇరుక్కుపోతే ఆ తీగ ఆ కార్చిచ్చులో కాలిపోతూ ఉంటే, ఆ తీగకే ప్రాణం ఉంటే, ఆ తీగకే నోరు ఉంటే ఎంత దీనంగా ఏడుస్తుందో అంత దీనంగా ఏడిచింది. దావాగ్నినా దావలతైవ బాల. ఈ సునీతి కూడా ఈ శోకం అనేటువంటి దావాగ్ని, ఆ దావాగ్నిలో పడి కాలిపోతూ, అయ్యో నా పిల్లవాడిని కూడా ఇలాగే ఇన్సల్ట్ చేస్తున్నారు, పిల్లవాడిని కూడా మాటలతో పొడుస్తున్నారు అని అనుకుని చాలా గట్టిగా ఏడిచింది. ఆ ఏడ్చేటప్పుడు వాక్యం సపత్న్యా స్మరతి, తన సవితి సురుచి అన్న మాటని, ప్రతి మాటని తలుచుకుంటూనే ఉంది. తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ సరోజశ్రియా దృశ బాష్పకలామువాహ, ఏడ్చి కన్నీళ్లు కార్చి మిగిలిన నీళ్లు ఉంటాయి కదా, కాసిన్ని నీళ్లు, ఆ నీళ్ళని కళ్ళలో నింపుకుని అలా కూర్చుని ఉంది. ఆవిడ రాజుగారికి అంతగా ఇష్టం ఉన్న పత్ని కాదు అని అనుకుంటున్నాము. ఇష్టం ఎందుకు లేదు అంటే అందంగా లేదేమో అని ఎవరో అనుకోక్కర్లేదు. సరోజశ్రియా దృశ, ఆవిడ కళ్ళు తామర పువ్వులాగా అందంగానే ఉంటాయి. ఆవిడ అందానికేమీ వచ్చిన ఢోకా లేదు. రాజుకు ఎందుకో చిన్న భార్య అంటేనో లేదా సురుచి అంటేనో ఎక్కువ ఇష్టం ఇంతే. కానీ ఈ తామర పువ్వుల్లాంటి ఈ కళ్ళ నిండా నీళ్లు నింపుకుని, మిగిలిన నీళ్లు కార్చగా మిగిలిన నీళ్లు నింపుకుని ఈ బాల ఏమీ చేయలేనటువంటి సునీతి అలా కుమారుడితో పాటు కూర్చునుంది. సోత్సృజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా దావలతేవ దాల వాక్యం సపత్న్యా స్మరతి సరోజత్ శ్రియా దృశ బాష్పకలామువాహ. కూర్చుంది ఆలోచించి నా కష్టాలు నాకున్నాయి సరే, నాకేదో తప్పదు, కానీ ఈ పిల్లవాడికి కూడా ఇదే కష్టం రావటం ఎందుకు, ఈ కష్టాలని ఎంచి ఈ పిల్లవాడిని గట్టెక్కించడం ఎట్లా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా సరే ఆవిడికి ఏమీ తెగలేదు. దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహ బాల మామంగళం తాత పరేషు మంస్థా భుంక్తే జనో యత్ పర దుఃఖదస్తత్ అని మాత్రం అంది. దీర్ఘం శ్వసంతి, చాలాసేపు ఆలోచించింది. చాలాసేపు నిట్టూర్పులు విడుస్తూ హూ అంటూనే ఉంది, ఆలోచిస్తూనే ఉంది. ఈ కష్టం నాకెందుకు వచ్చింది, నా పిల్లవాడికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూనే ఉంది. ఎంత ఆలోచించినా సరే వృజినస్య పారం అపశ్యతి, తనకు తన పిల్లవాడికి వచ్చినటువంటి కష్టాన్ని ఎలా దాటాలి, దీనికి ఆవల తీరం ఏది అని ఆవిడకేమీ తోచలేదు, కనిపించలేదు. కనుచూప మేరలో పరిష్కారం అనేది ఆవిడకి కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఆవిడ కొంచెం ముందు ఇలా ఆలోచిస్తూనో ఏడుస్తూనో కాలక్షేపం చేయకూడదు. పిల్లవాడు దీన్ని అడ్డం పెట్టుకుని అందరి మీద ద్వేషం పెంచుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోకూడదు అని అనుకుని బాలకమాహ బాల, ఈ సునీతి తన పిల్లవాడు ధ్రువుడితో చెప్పింది. సునీతి చెప్పింది అంటే సునీతి పెద్ద మెచ్యూర్డ్ ఏం కాదు, ఆవిడే బాల, పెద్ద వయసేమీ లేదు, పిల్లవాడు చిన్న పిల్లవాడే కదా. అయితే ఏంటంటే ఇందులో ఆవిడ కంటే పిల్లవాడు చిన్న పిల్లవాడు, ఇంతే. ఆవిడ చిన్నదే, పిల్లవాడు చిన్న పిల్లవాడే. బాల బాలకం ఆహా ఏమని చెప్పింది, మామంగళం తాత పరేషు మంస్థాహ. ఇప్పుడు నీకేదో కష్టం వచ్చింది కదా, ఈ కష్టానికి కారణం ఎవరు అంటే మీ పినతల్లి అని మాత్రం అనుకోవద్దు.
ఆవిడ వల్ల నీకు కష్టం రాలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మామంగళం తాత పరేషు మంస్థాహ, ఆ తప్పుకు కారణాన్ని ఇతరుల నెత్తి మీద రుద్దొద్దు. అమంగళం తప్పుకు కారణం లేదా నీ కష్టానికి కారణం, ఆ కారణమైనటువంటి అపరాధం, దాన్ని పరేషు మామంస్థాహ, ఇతరుల నెత్తి మీద రుద్దొద్దు. నీ పినతల్లి మీద రుద్దొద్దు, ఇంకెవరి మీద రుద్దొద్దు. ఎందుకంటే భుంక్తే జనో యత్ పర దుఃఖదస్తత్, ఎవరైనా సరే కష్టపడుతున్నారంటే ఆ కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడో ఇతరులకు ఇలాంటి సిమిలర్ కష్టాన్ని ఇచ్చుంటారు. ఇచ్చిన కష్టం మళ్ళీ తిరిగి వీళ్ళని చేరుతుంది. ఏమిస్తే అది మళ్ళీ తిరిగి చేరుతుంది. కాబట్టి యత్ పరదుఃఖద, ఇతరులకు ఇచ్చేటువంటి, ఇతరులకు కలిగించేటువంటి కష్టం ఉంటుంది కదా, ఆ కష్టమే తిరిగి మనల్ని చేరుతుంది. మనల్ని కాదు, ప్రతి వాళ్ళని చేరుతుంది. జనః, ఏ మానవుడికైనా ఇదే పరిస్థితి. కాబట్టి మనం ఎప్పుడో ఎవరినో కష్టపెట్టుంటాము, ఆ కష్టం తిరిగి మళ్ళీ మనల్ని చేరింది అంతే అని అనుకో తప్ప దీని తప్పుని తీసుకెళ్ళి సురుచి మీద వెయ్యొద్దు, ఎవరి మీద వెయ్యొద్దు. మీ నాన్నగారిని ద్వేషించొద్దు, సురుచిని ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. నీ కష్టానికి కారణం నువ్వు చేసిన తప్పే అని అనుకో అని ముందు పిల్లవాడికి ధైర్యం చెప్పింది. దీర్ఘం శ్వసంతి వృజనస్య పారం అపశ్యతి బాలకమాహ బాల, మామంగళం తాత పరేషు మంస్థాహ, భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్ అని అంది. ఆ వయస్సులో ఆ చిన్నపిల్లలకి తల్లులే గనక ఇలాంటి మాటలు చెప్తే పిల్లలు నిజంగానే చాలా పాజిటివ్ థింకింగ్తో పెరుగుతారేమో అనే మాట ఉంది. కానీ మనకెందుకు, మనం భాగవతం చూసుకోవాలి తప్ప మిగతా విషయాలను మాట్లాడుకోకూడదు. ఏ పిల్లలకైనా ఇలా చెప్తే వాళ్ళు చక్కగా పెరుగుతారు అనే సంగతి ఇంకో సందర్భంలో చూసుకోవాలి. ఈ మాట అన్నదే కానీ తాను ఆపుకోలేకపోయింది. ఏదో కష్టం వచ్చింది, దీన్ని భరిస్తూ ఉండు అని పిల్లవాడికి చెప్పుకోలేకపోయింది. పిల్లవాడు ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు అని మాత్రమే ఈ మాట చెప్పింది. పిల్లవాడిని ఈ కష్టంలో నువ్వు మునిగిపోయి ఉండు, నాలాగా నువ్వు అనుభవించు అని చెప్పలేక ఒక మాట అంది. సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయా ఉదరే గృహీతః, స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వౌఢుమిడస్పతిర్మాం అని. సత్యం, నిజమే. ఏం నిజం? సురుచ్యా అభిహితం, ఆ సురుచి సవితి చెప్పినటువంటి మాట నిజమే. ఏం చెప్పింది? భవాన్ మే యద్దుర్భగాయా ఉదరే గృహీతః అని చెప్పింది కదా. నీతో అన్నది కదా, నువ్వు దౌర్భాగ్యుడివి, నీకు నా కడుపున పుట్టే భాగ్యం లేకపోయింది, ఆ సునీతి కడుపున పుట్టావు, అందువల్లే నీకు ఈ దౌర్భగం అని అంది కదా. అది నిజమే, ఆ దౌర్భాగ్యం నాదే. యద్దుర్భగాయా ఉదరే గృహీత, నా కడుపులో నిన్ను భరించాను. స్తన్యేన వృద్ధశ్చ, నా స్తన్యమే తాగి నువ్వు పెరిగావు, దాంతో నాకున్న ఇది మొత్తం నీకు అంటేసింది. అంతవరకు సురుచి చెప్పిన మాట నిజమే. నాకున్న ఆ దౌర్భాగ్యం ఏంటి అంటే, యాం విలజ్జతే ఇడస్పతి భార్యేతి వక్తుం. ఇడస్పతి రాజుగారు ఉత్తానపాదుడు, మాం భార్యేతి వక్తుం విలజ్జతే. నన్ను ఎక్కడైనా ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మా భార్య, నా భార్య అని చెప్పడు, మా ఆవిడ అని చెప్పడు. చెప్పటానికి ఏంటో సిగ్గుపడతాడు. కనీసం వోఢుం విలజ్జతే, నన్ను భార్యగా అంగీకరించటానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నట్లుగా ఉంటాడు. భార్యగా అంగీకరించటానికి కాదు, నాకు ఆయనకి ఏమైనా సంబంధం ఉంది అని చెప్పటానికి కూడా ఆయన సిగ్గుపడతాడు. భార్యేతి వా, కనీసం నేను ఒక దాసిని అని కూడా ఎవరికి పరిచయం చేయడు. అసలు అలా ఆ దృష్టితో కూడా చూడడు. ఏంటో నాకు ఆయనకి ఏదో సంబంధం ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాడు. అది నా పెద్ద దౌర్భాగ్యం.
ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి నా కడుపున నువ్వు పుట్టావు, నేను స్తన్యమిస్తే పెరిగావు, కాబట్టి నీకు కూడా ఇది అంటి ఉంటే ఉండవచ్చు. అంతవరకు ఆ సురుచి చెప్పినటువంటి మాట నిజమే కావచ్చు. సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయా ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతేయాం భార్యేతి వా వోఢు మిడస్పతిర్మాం అని సునీతి అంది. అదేంటి, గత శ్లోకంలోనేమో ఎవరి మీద తప్పేయద్దు, ఎవరినెత్తి మీద తప్పు రుద్దద్దు, అంతా నువ్వు చేసుకున్నదే అని చెప్పింది. ఈ శ్లోకంలోకి వచ్చేసరికి కొంచెం భర్తనే అంటోంది, ఓ మాట అంటోంది అనే సందేహం అక్కర్లేదు. ఆ సందేహం రాకుండానే పై శ్లోకంలో ఈ మాట ఎందుకు చెప్తున్నానో చెప్తోంది. నాకు ఉన్న దౌర్భాగ్యం నీకు అంటింది కదా, ఆ దౌర్భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకో. ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఆతిష్ఠతత్తాత విమత్సరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజ పాదపద్మం యదీచ్ఛసే అధ్యాసనముత్తమో యథా. అందుకోసం చెప్తున్నాను అని అంది. ఆతిష్ఠ, నువ్వు వెంటనే తపస్సుకు వెళ్ళిపో, తపస్సు చేసుకో. తాత, అబ్బాయి, విమత్సరః త్వం, ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన మాట మీ నాన్నగారి మీద కోపం పెట్టుకోవటానికి కాదు, నాకు సౌభాగ్యం లేదు అని చెప్పుకోవటానికే. నేనేదో తప్పు చేశాను, లేదా నేను ఎప్పుడో ఏదో పాపం చేసుకున్నాను, ఆ పాపానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పుకోవటానికి మాత్రమే. కాబట్టి మీ నాన్నగారి మీద కానీ పినతల్లి మీద కానీ ఎవరి మీద కూడా కోపం పెట్టుకోవద్దు. విమత్సరస్త్వం, కోపం పెట్టుకోకూడదు కాదు. ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం, ఆవిడ నీకు సమాత అంటే నీ తల్లితో సమానం, నాతో సమానం అనే అనుకో, అంతే తప్ప వేరే రకంగా అనుకోవద్దు. ఆవిడ చెప్పింది అబద్ధం అని అనుకోవద్దు. యత్ అవ్యలీకం, నీకు చాలా ప్రియాన్ని చేకూర్చేటువంటిది. ఆవిడ చెప్పింది ఏంటి అంటే, తపస్సు చేయి అని చెప్పింది కదా, నువ్వు తపస్సు చేస్తే నా కడుపున పుడతావు ఉంది కదా, నా కడుపున పుడతావు అనే దాన్ని కట్ చేసేసేయి, తపస్సు చెయ్యి అని ఆవిడ చెప్పిన మాట మాత్రం చాలా ప్రియమైన హితమైన మాట. దాన్ని అంతవరకు తీసుకో. ఆవిడ్ని నీ తల్లితో సమానంగానే భావించు. నేను చెప్పింది ఎంత నీకు హితంగా ఉంటుందో ఆవిడ చెప్పింది అంతే హితమైన మాట అని అనుకో. ఉక్తం సమాత్ర అపి యత్ అవ్యలీకం, దాన్ని నువ్వు సాధించు. ఆతిష్ఠ. ఏం చెయ్యాలి అంటే, ఆరాధయ. తపస్సు అంటే వేరే ఏదో అనుకోవద్దు. ఆరాధయ, ఆరాధన చేసుకో. దేన్ని? అధోక్షజ పాదపద్మం, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాలను ఆరాధించుకో. ఆరాధించుకుని నీ పినతల్లి చెప్పినట్లుగానే చేసుకో. నాకున్న దౌర్భాగ్యాన్ని నీకు అంటకుండా చూసుకో. ఇంతవరకు అంటింది చాలు, ఇక మీద అంటకుండా చూసుకో. యదీచ్ఛసే అధ్యాసనం ఉత్తమో యథా. నీ పినతల్లి కొడుకు ఉత్తముడు ఎలాగైతే తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకుంటున్నాడో అలాగే నేను కూడా ఆడుకోవాలి అని అనుకుంటే, యది ఇచ్ఛసే అధ్యాసనం, తండ్రి ఒడిని ఎక్కాలి అని నువ్వు అనుకుంటే, ఉత్తమో యథ, ఉత్తముడు ఎలాగైతే ఎక్కి ఆడుకుంటున్నాడో అలాగే నేను కూడా ఆడుకోవాలి అని అనుకుంటే, వెంటనే ఆరాధయాధోక్షజ పాదపద్మం, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలను ఆరాధించుకో. యదీచ్ఛసే అధ్యాసనం ఉత్తమో యథ. ఈ లోకంలోకల్లా ఉత్తములు పై పదవుల్లో ఉన్నారు కదా, ఆ పై పదవుల్లో ఉండేటువంటి ఉత్తములు ఉన్న స్థాయికి నేను కూడా చేరుకోవాలి అని నువ్వు అనుకుంటే, నీ తండ్రి ఒడి, నీ తండ్రి సింహాసనం చాలా చిన్నవి, వాటికంటే పై స్థాయికి చేరుకోవాలి అని నీకు అనిపిస్తే, యదీచ్ఛసే అధ్యాసనం ఉత్తమో యథ, అప్పుడు వేరే పని పెట్టుకోవద్దు. ఆరాధయ అధోక్షజ పాదపద్మం అని ఆ తల్లి చెప్పింది. ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజ పాదపద్మం యదీచ్ఛసే అధ్యాసనం ఉత్తమో యథా అని.
ఏదో సత్యకాలపు తల్లి కాబట్టే ఏదో తపస్సు చెయ్యి దేవుడు ఈ మాటలు మాట్లాడింది. ఈ కాలపు తల్లి అయితే ఈ మాటలు మాట్లాడుండేది కాదు. వెళ్ళి నోరు మూసుకుని హోంవర్క్ చేసుకోని కానీ ఇంకోటి ఏమైనా చేసుకోని కానీ అని ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు దేవుణ్ణి చూడడానికి ఏమైనా రిటైర్ అయిపోయావా? నీకేం పని పాట లేదా? ముసలివాడు అయిపోయావా? దేవుడి గురించి ఎందుకు తలుస్తున్నావు అని ఉండేది. కానీ పాపం ఈవిడ సత్యకాలపు తల్లి కాబట్టి కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని తీర్చడం అనేది భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. అందుకని ఆయన్ని ఆరాధించుకో అని చెప్పింది. అయినా మనకెందుకు ఈ కాలపు తల్లులు ఏం చేస్తారు, పాతకాలపు తల్లులు ఏం చేస్తారు అనే విషయం మనకెందుకు, మనం భాగవతం మాత్రమే చూసుకుందాము. ఆవిడ పైన అంది, యస్యాంఘ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనా యాత్త గుణాభిపత్తే అజోధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం అని. నువ్వే కాదురా అబ్బాయి, మీ తాతగారి తండ్రి ఆయన కూడా ఆ అధోక్షజ పాదపద్మాన్ని, శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాన్ని ఆరాధించే తాను ఉన్న స్థితిని చేరుకున్నాడు. యస్య అంఘ్రిపద్మం, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాన్ని పరిచర్య ఆరాధించుకుని పరిచర్య చేసుకుని మనస్సుతోనూ క్రియతోనూ ఆయన్నే తలుచుకుంటూ అజహ బ్రహ్మగారు అధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం, తాను ఉన్న పదవిని, పరమేష్ఠి అనేటువంటి పదవిని, ఈ సృష్టి మొత్తానికి కర్త అనేటువంటి పదవిని అధ్యతిష్ఠత్ ఖలు పొందాడు కదా. ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలను ఆరాధించే ఈ పదవిని పొందాడు అని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఆ శ్రీమన్నారాయణుడు విశ్వ విభావనాయ ఆత్త గుణాభిపత్తి, విశ్వ విభావనాయ, ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటానికి, ఈ ప్రపంచాన్ని పరిపాలించటానికి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ హితం చేయటానికి ఆత్త గుణాభిపత్తి, శుద్ధ సత్వస్వరూపాన్ని తీసుకుని అందరినీ అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధంగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించే మీ తాతగారి తండ్రి గారు బ్రహ్మగారు తానున్న పదవిని పొందాడు. అజోధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం. అయితే ఆ పాదపద్మం అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికే తామర పువ్వులు లాంటి పద్మం కాదు. ఏ చెరువులో పడితే ఆ చెరువులో మొలుస్తుంది అనుకోవటానికి వీల్లేదు. జితాత్మశ్వసనాభివంద్యం. జితాత్మశ్వసనం, ప్రాణాలను ఉగ్గపెట్టి మనసుని నిలబెట్టి ప్రయత్నం చేస్తే వాళ్ళకి దొరికేటువంటి పాదపద్మం. జిత ఆత్మ మనస్సును గెలవాలి, జిత శ్వసన ప్రాణాలు గెలవాలి, ప్రాణాల మీద పట్టు సాధించాలి, ప్రాణాలను ఉగ్గపెట్టాలి, మనస్సును పూర్తిగా నిలబెట్టాలి. అలాంటి వాళ్లకు దొరుకుతాడు. అలాంటి వాళ్ళు దొరికితే దాన్ని చూసి దండం పెట్టుకుంటారు. అలాంటి పాదపద్మం సులభంగా అందేది కూడా కాదు. అలాంటి పాదపద్మాన్ని నువ్వు కూడా ఆరాధించుకుని మీ తాతగారి లాంటి పదవిని నువ్వు కూడా పొందు, తాతగారి తండ్రి లాంటి పదవిని నువ్వు కూడా పొందు అని ఆ తల్లి అంది. యస్యాంఘ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనా యాత్త గుణాభిపత్తే అజోధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం అని. ఆయనే కాదు, మీ తాతగారు తథా మనుర్వో భగవాన్ పితామహో యమేకమత్యా పురుదక్షిణైర్మఖై ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం అని ఆయన కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించే అన్ని ఫలితాలను పొందాడు అని చెప్పింది. తథా, ఎలాగైతే మీ తాతగారు తండ్రి గారు బ్రహ్మగారు శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించుకున్నాడు, అలాగే మనుహు వహా భగవాన్ పితామహ, మనువు అనేటువంటి వహా పితామహ, మీ తండ్రి ఉత్తానపాదుడు, ఆయన తండ్రి గారైనటువంటి స్వయంభువ మనువు గారు భగవాన్, అందరికీ పూజనీయుడు, అందరికీ ఆయనంటే చాలా గౌరవం. అలాంటి వాడు కూడా యం, ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఏకమత్య, మనసులో ఇంకొక పదార్థాన్ని, ఇంకొక వస్తువుని ఉంచుకోకుండా, మనసులో ఇంకొక విషయాన్ని జొరబడనివ్వకుండా
ఏకమత్య ఒకే దృష్టితో పురుదక్షిణైర్మఖై యజ్ఞరూపంగా ఆ శ్రీమన్నారాయణుణ్ణి కొలుచుకున్నాడు. మనసులో ఏం పెట్టుకోలేదు, మనసులో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాన్ని మాత్రమే తలుచుకుంటూ ఉండేవాడు. చేయటానికి బయటకు యజ్ఞాలను చేస్తూ ఉండేవాడు. చేసేటప్పుడు పురుదక్షిణైర్మఖై దక్షిణలు విస్తారంగా ఇచ్చేవాడు. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఏ వస్తువు మీద నాకేమీ స్వత్వభావన లేదు, ఇది నాది అనే భావన లేదు అని చూపించుకుంటూ ఉండేవాడు. అలా పురుదక్షిణైర్మఖై ఇష్ట్వా ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని కొలుచుకుని బయట క్రియారూపంగా, లోపల మానసికంగా ధ్యానరూపంగా కొలుచుకుని అభిపేదే పొందాడు. దురవాపం అన్యతః ఇంకెవరూ ఇవ్వలేనటువంటి ఫలితాన్ని పొందాడు. ఆ శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఇవ్వలేరు అనేటువంటి స్థాయిలో ఉండే ఫలితాన్ని పొందాడు. ఏమా ఫలితం? భౌమం సుఖం. ఈ భూమిలో రాజుగా ఉన్నంతకాలం, భూమిలో ఉన్నంతకాలం ఆయనే మొత్తం భూమండలానికి చక్రవర్తి అన్నంత స్థాయిలో సుఖాన్ని పొందాడు. తన శరీరాన్ని విడిచేసిన తర్వాత దివ్యం పైన కూడా దివ్యలోకంలో, స్వర్గలోకంలోనూ అక్కడ ఇక్కడ అందవలసిన సుఖాలను అందుకున్నాడు. ఇవన్నీ ఎందుకు? అథ ఆపవర్గీయం, మోక్షాన్ని కూడా అందుకున్నాడు. ఆ శ్రీమన్నారాయణుణ్ణి గనక సేవిస్తే మీ తాతగారు అందుకున్నట్లుగా ఈ లోకంలో సుఖాలను అందుకోగలరు, పై లోకాలలో సుఖాలను అందుకోగలరు, చివరికి శాశ్వతమైనటువంటి సుఖాన్ని కూడా అందుకోగలరు. అలా అందుకున్న వాళ్ళలో మీ తాతగారు ముందు ఉండనే ఉన్నారు అని తల్లి చెప్పింది. తథా మనుర్వో భగవాన్ పితామహో హ్యమేకమత్యా పురుదక్షిణైర్మఖై ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతః భౌమం సుఖం దివ్యమథాపవర్గీయం అని. అంటే ఏమైందంటే ఈ తల్లి చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఎవరు పెద్దవాళ్ళు ఉన్నట్టు లేరు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మన కాలంలో ఉండే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లవాడిని ఆ దేవుణ్ణి సేవించుకో, ఆ దేవుడు వెంటపడు, ఈ దేవుడు వెంటపడు అని చెప్తున్నావు ఎందుకు? పిల్లవాడికి ఏం పరీక్షలు లేవు కదా, ఉద్యోగం రావాల్సిన అవసరమేం లేదు కదా, లేకపోతే పెళ్లి చేసుకోవలసినటువంటి వయసు దాటిపోయి ఏమీ లేడు కదా, ఇలాంటి సందర్భాలు లేకుండా దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి సేవించుకొని ఎందుకు చెప్తున్నావు అని ఏమైనా అనుండేవాళ్ళు ఈ కాలం పెద్దవాళ్ళు అయితే. కానీ ఈవిడికి ఆ చుట్టుపక్కల పెద్దవాళ్ళు లేరు. పైగా ఈవిడ పెద్దవాళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి సేవించుకునే పైకి వెళ్ళారు అని ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ మాట చెప్తోంది. ఇప్పుడైతే ఇంత ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితి లేదేమో, పెద్దవాళ్ళు ఒప్పుకోరేమో. పిల్లల్ని పాడు చేయకండి ఇలాంటివన్నీ చెప్పి, దేవుడని శ్లోకాలని చెప్పి పిల్లల్ని పాడు చేయకండి అంటారేమో. అయినా మనకెందుకు, మనం భాగవతం చూసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి. తథా మనుర్వో భగవాన్ పితామహ హ్యమేకమత్యా పురుదక్షిణైర్మఖై ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతః భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం అని ధైర్యంగా సునీతి చెప్పింది. అందుకని తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజధర్మభావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషం అని తేల్చింది. తమేవ, నేను చెప్పాను కదా, మీ తాతగారు మీ ముత్తాతగారు ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించుకున్నారు అని చెప్పాను కదా, నువ్వు కూడా ఆయన్నే సేవించుకో, ఆయన్నే ఆశ్రయించుకో. తమేవ ఆశ్రయ, ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే ఆశ్రయించు. వత్సా, ఓ ధ్రువుడా, ఆయన భృత్యవత్సలం, తనను ఆశ్రయించిన వాళ్ళని పిల్లల్ని చూసినట్లు చూస్తాడు. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ ఆయనకు కూడా నీ మీద ఉంది. అయితే నేను నీకు ఏమీ ఇవ్వదలుచుకున్నదేమీ ఇవ్వలేను, ఆయన అయితే అన్నీ ఇవ్వగలడు కూడా. అందువల్ల తమేవ వత్స ఆశ్రయ భృత్యవత్సలం. ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ముముక్షుభి మృగ్య పదాబ్జ పద్ధతిం. ముముక్షువులు మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఆయన్నే వెతుకుతారు.
ఆయన్ని వెతకడం అంటే డైరెక్ట్గా ఆయన్ని వెతకరు. ముముక్షుభి మృగ్య పదాబ్జ పద్ధతి. ఆ ముముక్షువులు ఆయన ఎలా నడిచాడు, ఆయన నడకల తాలూకు అడుగు జాడలు ఎక్కడ పడ్డాయి, ఎలా పడ్డాయి అని వెతుకుతారు. ఆయన అడుగు జాడలు దొరికితే మనకి చాలు అన్నట్లు వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు అంటే ఆ ముముక్షువులకు కూడా మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఆయన. అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడు. మీ తాతగారికి అయితే ఈ లోకంలో సుఖాలు, పై లోకంలో సుఖాలు, పైన మోక్షం అన్నీ ఇచ్చాడనుకున్నాం కదా. మీ తాతగారికే కాదు, అందరికీ, ముముక్షువులందరికీ మోక్షంతో సహా అన్నిటినీ ఇవ్వగలిగిన వాడు. అందువల్ల తమేవ ఆశ్రయ. అయితే ఆయన్ని ఆశ్రయించటం లేదా ఆయన్ని పట్టుకోవటం అనేది అంత సులభం కాదు. అనన్యభావే మనసి అవస్థాప్య. ఆయన్ని పట్టుకోవాలి అంటే మనసులోనే పట్టుకోవాలి, బయట ఎక్కడా దొరకడు. మీ ముత్తాతగారు పాపం బయట వెతికి 100 సంవత్సరాలు వెతికి వేసారిపోయాడు, చివరికి మనసులోనే పట్టుకున్నాడు ఆయన్ని. ఆయన్ని పట్టుకునేటప్పుడు మనసులోనే పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు అనన్యభావే మనసి, వేరే ఏ భావాలు, ఏ వస్తువుల్ని ఆ మనసులోకి రానివ్వకూడదు. అనన్యభావే మనసి ఆయన్ని పట్టుకోవాలి. అనన్యభావే మనసి, మనసులోంచి అన్నీ ఊడ్చి బయటికి తోసేస్తే ఆయన కనిపించేస్తాడా అంటే అలా కూడా కాదు. నిజ ధర్మ భావితే, నీ ధర్మం ఏముందో, నీ స్వధర్మం ఏముందో ఆ స్వధర్మాన్ని పాటించుకోవాలి. స్వధర్మాన్ని మనసులో కూడా పెంచుకోవాలి. ఆ స్వధర్మంతో పాటు ఆయనకు ఉండేటువంటి ధర్మాలు, ఆయన లక్షణాలు, ఆయన స్వరూపాలు, వీటన్నిటి గురించి కూడా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే అలాంటి మనసులో ఆయన కనిపిస్తాడు. అనన్యభావే నిజ ధర్మ భావితే మనసి అవస్థాప్య. ఆయన కనిపించిన తర్వాత ఆ మనసులో ఆయన్ని బలంగా ఉంచుకోవాలి, స్థిరంగా ఉంచుకోవాలి. అవస్థాప్య, ఉంచుకున్న తర్వాత భజస్వ పూరుషం, ఆ పరమ పురుషుణ్ణి, నీ శరీరంలోనే ఉండేటువంటి వాడిని భజస్వ, సేవించుకోవాలి. అలా సేవించుకో. అలా సేవించుకోవటం అనే తీరులో ఆయన్ని ఆశ్రయించుకో అని తల్లి తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజధర్మభావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషం అని చెప్పింది. మనలాంటి వాళ్ళం ఎవరైనా ఉంటే ఒక మాట అడిగేవాళ్ళం, నువ్వు అటువైపు ఎందుకు వేలు చూపిస్తున్నావు, నువ్వేం చేయలేవా, నువ్వు వెళ్ళి నాన్నతో ఏమీ పోట్లాడలేవా, లేదా నీ సవితితో పోట్లాడలేవా, ఏం అబ్బాయికి హక్కు లేదా అని ఎందుకు పోట్లాడకూడదు, నువ్వు పోట్లాడితే సరిపోయేదానికి ఏదో అనన్యభావే మనస్యవస్థాప్య నిజధర్మభావితే అది ఇది ముముక్షుభి మృగ్య పదాబ్జ పద్ధతి అని ఇన్ని మాటలు ఎందుకు అంటున్నావు, నీకు చేత కాదా అని అడుగుండేవాళ్ళం. ధ్రువుడు అడగలేదు కానీ ఆవిడ మాత్రం సమాధానం చెప్పింది, నేను చేయలేను. నేనే కాదు, నాణ్యంతత పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదంతే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయ శ్రియైతరై అంగ విమృగ్యమాణయ అని. నాణ్యంతత పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదంతే మృగయామి కంచన. పద్మపలాశలోచనాత్, తామర రేకుల్లాంటి కళ్ళు ఉండే, తామర రేకుల్లాంటి కళ్ళతో పిల్లల్ని, భక్తుల్ని, తనను చేరిన వాళ్ళని అనుగ్రహ దృష్టితో చల్లగా చూసేటువంటి ఆ పరమాత్మ కంటే వేరుగా ఇంకొకరిని నాణ్యం నేను తే దుఃఖచ్ఛితం మృగయామి. నీ కష్టాలను పోగొట్టడానికి ఎవరైనా ఉన్నారా అని వెతికితే చూడలేకపోతున్నాను. ఆయన తప్ప నీకు ఎవరూ లేరు. నీ కష్టాలను పోగొట్టగలిగిన వాళ్ళు ఆ పద్మపలాశలోచనుడు, ఆ శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు లేరు. నేను నీ కష్టాన్ని పోగొట్టలేకపోవడం అనేది ఇష్యూ కానే కాదు. నేనేం చేయలేను, నేను కాదు మిగతా ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఆయన మాత్రమే నీ కష్టాలను పోగొట్టగలడు. నాణ్యంతత పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన. అసలు ఆయన్ని తప్ప ఇంకొకరిని వెతకాల్సిన అవసరమూ లేదు. మనకున్న కష్టాలను పోగొట్టుకోవటానికి ఆయన్ని తప్ప ఇంకొకరిని పట్టుకోవటానికి కూడా ఏమీ కారణం లేదు. ఎందుకంటే యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియ.
లక్ష్మీదేవి తామర పువ్వు పట్టుకుని ఇలా అందంగా తిరుగుతూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. తామర పువ్వు కాదు, ఇంకోటి కాదు అది. తామర మొగ్గ కూడా కాదు అది. అదొక టార్చ్ లైట్ లాంటిది, దీపం లాంటిది. ఆ దీపం పట్టుకుని ఆవిడ శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు, ఆయన పాదాలు ఎక్కడున్నాయి, ఆయన అడుగు జాడలు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ ఉంటుంది. యో మృగ్యతే శ్రియ, లక్ష్మీదేవి కూడా ఆయన్నే వెతుకుతూ ఉంటుంది. ఇలా హస్తగృహీత పద్మయ, చేతో తామర పువ్వు లాంటి ఒక దీపాన్ని పట్టుకుని, మనకి దూరం నుంచి చూస్తే తామర పువ్వు అనిపిస్తోంది, తామర మొగ్గ అనిపిస్తోంది, కాదు అది దీపం. ఆ హస్తగృహీత పద్మయ దీపాన్ని పట్టుకుని ఆయన్ని వెతుకుతోంది. ఆవిడే లక్ష్మీదేవే ఆ శ్రీమన్నారాయణుని వెతుకుతోంది అంటే, లక్ష్మీదేవికే ఏవో కష్టాలుంటే ఆ కష్టాలను పోగొట్టేవాడు శ్రీమన్నారాయణుడు అని అనుకుంటే, మిగతా వాళ్ళ కష్టాలు పోగొట్టేవాడు ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు కావాలి? అదేంటి లక్ష్మీదేవిని ఎందుకు సీన్లోకి తీసుకొచ్చారు అంటే, దానికి ఆవిడే సమాధానం చెప్తోంది. ఇతరై విమృగ్యమాణయ శ్రియ, ఎవరైనా ఏదైనా కష్టం వస్తే, ఎవరైనా ఏదైనా కష్టం వస్తే వెంటనే ఏం వెతుకుతారు, ఎవరిని వెతుకుతారు అంటే లక్ష్మీదేవిని వెతుకుతారు. లక్ష్మీదేవి ఉంటే, చేతిలో చిల్లర ఉంటే కష్టాలన్నీ పోతాయి అని అనుకుంటారు. ఇతరైరు విమృగ్యమాణయ, ఇతరులందరూ ఆవిడ్ని వెతుకుతూ ఉంటే, ఎలాగైనా సరే ఆవిడ అనుగ్రహం మనకు లభిస్తే మన కష్టాలన్నీ పోతాయి అని మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తుంటే, ఆవిడ మాత్రం వీళ్ళందరూ సరే సరే, నా వెంట పడేవాళ్ళు సరే సరే, నాకు దొరకవలసిన స్వామి ఎక్కడున్నాడు అన్నట్టుగా ఆవిడ వెతుక్కుంటోంది. సో ఈ ఇతరులు మిగతా వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీదేవి వెంటపడటం మానేసి ఆ శ్రీమన్నారాయణుడిని స్వామిని గనక వెతుక్కుంటే ఆవిడికి దక్కినట్లుగానే వీళ్ళకు కూడా మంచి ఫలితం దక్కుతుంది. అందరూ వెతుక్కోవలసింది ఆయన్ని తప్ప ఇంకొకళ్ళని వెతుక్కుంటే ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు. ప్రస్తుతం నీకున్న దుఃఖం కూడా పోవాలి అంటే ఆయన్ని పట్టుకోవటం తప్ప మరొక దారి లేదు. కాబట్టి ఎవరో అన్నట్లుగా నువ్వేం చేయలేవా అని మాత్రం అడగద్దు. నేను కాదు, ఎవరూ ఏమీ చేయలేరు. నాణ్యంతత పద్మపలాశలోచనాత్ దుఃఖచ్చిదం తే మృగయామి కంచన, యో మృగ్యతే హస్తగృహీత పద్మయ శ్రియేతరై రంగ విమృగ్యమాణయ అని ఆ తల్లి అంది. తల్లి ఇలా అనేసరికి ఆయన ధ్రువుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ, మామూలుగా అయితే పిల్లవాడు కాబట్టే ఇతనికి ఏది స్థిరంగా ఉండదు. పిల్లలకి ఏ భావము స్థిరంగా ఉండదు. కోపము వస్తుంది, కోపము స్థిరంగా ఉండదు. సంతోషము కలుగుతుంది, సంతోషము స్థిరంగా ఉండదు. కోపము క్షణకాలం వచ్చిపోతుంది, సంతోషము క్షణకాలం వచ్చిపోతుంది. ఆడుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి ఏడుస్తారు, ఏడుస్తూ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఉన్నట్టుండి నవ్వుతారు. అలా రెండు రకాలుగాను ప్రవర్తిస్తారు పిల్లలు. కానీ ఈ ధ్రువుడు మాత్రం అలా ప్రవర్తించలేదు, మిగతా పిల్లల్లాగా ఈయన ప్రవర్తించలేదు అని చెప్తున్నారు. ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్యార్థాగమం వచః సన్నియమ్య ఆత్మనాత్మానం నిశ్చక్రామ పితుఃపురాత్ అని. ఏవం సంజల్పితం, తల్లి ఈ విధంగా ఏడుస్తూ మాట్లాడటం అన్నది విన్నాడు ధ్రువుడు. పిల్లవాడు ఏడుస్తూ మాట్లాడుతోంది. తనకంటే ఎక్కువగా తల్లే ఏడుస్తోంది. ఆ ఏడుపుతో కూడిన మాటలను విన్నాడు. ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్య, ఆ ఏడుస్తూ మాట్లాడిన మాటల్లో అర్థాగమం వచః, చాలా అర్థాలతో కూడిన మాటలున్నాయి అని కూడా విన్నాడు. తనకు శాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చే అర్థాగమం వాక్యం ఇదే అని కూడా అర్థం చేసుకున్నాడు. తన తల్లి మాటలలో ఎంతో అర్థం ఉంది, తన తల్లి మాటలలో తాను అందుకోవలసినటువంటి ప్రయోజనం ఉంది అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఇంతవరకు తనకు కలిగినటువంటి కష్టాన్ని మర్చిపోవటానికి ఒక్కసారి మనసును కుదుర్చుపరుచుకున్నాడు. సన్నియమ్య ఆత్మనా ఆత్మానం, మనసులో తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఈ బాధ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చోకూడదు.
దీన్ని ఇక్కడ మర్చిపోవాలి, దీన్ని ఇక్కడ వదిలేసేయాలి, జరగవలసింది చేయవలసింది చూడాలి అని అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యంతో మనసును కుదుర్చపరుచుకున్నాడు. మనసును బాధపడకుండా ఆపుకున్నాడు. సన్నియమ్య ఆత్మన ఆత్మానం అనుకుని ఏం చేశాడు అంటే, తల్లి చెప్పినట్లుగా తపస్సు చేయటానికి అప్పటికప్పుడు ముహూర్తం కూడా చూసుకోకుండా నిశ్చక్రామ బయలుదేరిపోయాడు. పితుఃపురాత్, తండ్రి గారి నగరం నుంచే బయటికి వెళ్ళిపోయాడు. తపస్సు అంటే అడవిలోకి వెళ్ళి చేసుకోవాలి అని అనుకుని, తన వయసు ఏంటి, తానేంటి, తపస్సు చేయొచ్చా చేయకూడదా, తపస్సు అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇలాంటివేమీ పెట్టుకోకుండా తల్లి మాటలతో ఎంత కుదిరితే అంత చేద్దాము అని అనుకున్నట్లుగా నిశ్చక్రామ పితుఃపురాత్, ఎవరికీ చెప్పకుండా అప్పటికప్పుడు బయలుదేరి నగరం నుంచి కూడా బయటికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్య అర్థాగమం వచః సన్నియమ్య ఆత్మనాత్మానం నిశ్చక్రామ పితుఃపురాత్ అని. ఈ పిల్లవాడు వెళ్ళటం ఎవరైనా చూశారా అంటే, ఏమిటో అదేం ఆశ్చర్యమో, ఎవరూ చూడలేదు. తల్లికి కూడా చెప్పి బయలుదేరినట్టు లేడు. మిగతా ఆ రక్షకులు కానీ ఇంకొకరు కానీ ఎవరు కనిపెట్టినట్లు లేరు. కానీ నారదస్తదుపాకరణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్యఘగ్నేన పాణినా ప్రాహ విస్మిత అని నారద మహర్షి గారు మాత్రం చూసేశాడు. ఈ పిల్లవాడు బయటికి రావటం, తపస్సు కోసం బయటికి వెళ్ళటం అనేదాన్ని నారద మహర్షి గారు చూసేశాడు. చూడటం అంటే ఎలా చూశాడు ఆయన అంటే, నారద తత్ ఉప ఆకరణ్య, మొత్తం ఎపిసోడ్ ప్రారంభం నుంచి ఏం జరిగింది అని ప్రతి మాట వింటూ చూశాడు. ఎప్పటి నుంచి చూశాడు, ఎప్పటి నుంచి విన్నాడు అంటే, ఈ పిల్లవాడు తండ్రి ఒడిలోకి ఎక్కి ఆడుకుందామని అనుకున్నప్పుడు తండ్రి తల్లి మాట్లాడిన మాటల దగ్గర నుంచి విన్నాడు. ఉప ఆకరణ్య, దగ్గరగా చెవి పెట్టి మరీ విన్నాడు. తల్లి పిల్లవాడితో ఏమందో విన్నాడు. పిల్లవాడు ఎందుకు బయటకు వచ్చాడో ఒకసారి మనసులోకి వెళ్ళి విన్నాడు. విని చూసి పిల్లవాడు బయటికి రావటం చూసి జ్ఞాత్వా తస్య చికీర్షితం, ఈ పిల్లవాడు తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకుని వెంటనే ఆ పిల్లవాడు ముందు ప్రత్యక్షమయ్యాడు. నారద మహర్షి గారు ఇవన్నీ ఎందుకు విన్నాడు అంటే, ఇలాంటి వాళ్ళు, ధ్రువుడు లాంటి ఉత్తమ జాతికి ఉత్తమ స్థాయికి చెందినటువంటి సాధకులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు అని తెలుసుకుంటూ ఉండటము, వాళ్ళకి కావలసినటువంటి సహాయాన్ని అందించడము, అవసరమైతే వాళ్ళు గురువుగా అంగీకరించలేకపోయినా, వాళ్ళకి తెలియకపోయినా స్వయం ప్రకటిత గురువుగా వాళ్ళ ముందు సాక్షాత్కరించటము, వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్ని, వాళ్ళకి కావలసినటువంటి విద్యను అన్నిటినీ అందించటము అనేది పనిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇదే పని, ఇదే ఉద్యోగం కాబట్టి ఈయనకి ఇవన్నీ ఆయన విన్నాడు. నారద తదుపాకరణ్యం, ఆయన పేరే నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని కదా. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, యోగ్యులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. యోగ్యులు ఎక్కడెక్కడున్నారో చూసుకుని వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో గమనించుకుంటూ ఉండాలి కాబట్టి గమనించుకున్నాడు. నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం, ఉన్నవాడు ఉన్నట్టుగా ధ్రువుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన వాడు నేను నీకు గురువుని అని అక్కడికక్కడ ప్రకటించేసుకున్నాడు. ఆ ప్రకటన ఎలా ఇచ్చాడు? పిల్లవాడి ముందు ప్రత్యక్షమై నేను నీ గురువుని అని చెప్తే పిల్లవాడు ఒప్పుకోలేడు కదా, గురువు అంటే ఏంటో కూడా తెలియదు ఈ పిల్లవాడికి. అందుకని స్పృష్ట్వా మూర్ధని, నెత్తి మీద చేయి పెట్టి ముందు ఆశీర్వదించాడు. ధ్రువుడు దండం పెట్టకుండానే నువ్వు మా గురువువి అని ఒప్పుకోకుండానే నేనే నీ గురువుని అని చెబుతూ, క్రియారూపంగా దాన్ని బయటికి చెబుతూ స్పృష్ట్వా మూర్ధని, నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేటప్పుడు అఘగ్నేన పాణిన, ఆ నారద మహర్షి చెయ్యి తగలాలే కానీ ఎంతటి పాపమైనా సరే కరిగిపోవలసిందే, ఎంతటి పాపమైనా సరే తొలగిపోవలసిందే, అలాంటి చేతితో నెత్తి మీద పెట్టాడు. నెత్తి మీద పెట్టి ఆశీర్వదించాడు. ఎందుకు నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించాడు? తన చేతిని, విలువైన చేతిని ఆయన తలకాయ మీద ఎందుకు పెట్టాడు అంటే, పొరపాటున పిల్లవాడికి ఏమైనా తండ్రి మీద ద్వేషం కానీ పినతల్లి మీద ద్వేషం కానీ ఉండే మాట అయితే
ద్వేషం ఏమైనా కాస్త మిగిలి ఉంటే ఇతను అనుకున్న తపస్సు ముందుకు సాగదు. ద్వేషంతో చేసే తపస్సు ముందుకు సాగదు. అది రాక్షసుల తపస్సులాగా ఎందుకు పనికి రాకుండా తయారైపోతుంది. అందువల్ల నా శక్తితో ఇతనిలో ఏమైనా కాస్త ద్వేషలేశం అనేది మిగిలితే అది పోవాలి, ఇతనిలో ఆ పాపపు భావనలన్నీ పోవాలి అని అనుకుని అఘఘ్నేన పాణినా మూర్ధని స్పృష్టుమా, ఆ పిల్లవాడిని నెత్తి మీద చేయి పెట్టి లోపల ఉండేటువంటి భావాలన్నిటినీ ఏమైనా మిగులుంటే వాటన్నిటినీ ఒక్కసారి తుడిచేసి ప్రాహ పిల్లవాడితో మాట్లాడాడు. పిల్లవాడితో మాట్లాడాడు కానీ ఇంత పని చేశాడు కానీ నేను గురువుని అని పిల్లవాడికి చెప్పకనే చెప్పాడు కానీ ఆశ్చర్యాన్ని మాత్రం పొందాడు. విస్మిత, చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు, ఏమని ఆశ్చర్యపడ్డాడు అంటే అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం బాలోప్యయం హృదా ధత్తే యత్ సమాతు రసద్వచ అని ఆశ్చర్యపోయాడు. అహో ఆశ్చర్యం, తేజ క్షత్రియాణం, క్షత్రియుల యొక్క ప్రభావం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు మానభంగం అమృష్యతాం, వీళ్ళ గౌరవానికి ఇంత చిన్నపాటి తేడా వచ్చినా సరే సహించలేరు. ఏంటి పిల్లవాడికి వచ్చిన కష్టం ఏంటి, పెద్ద కష్టం ఏమన్నా వచ్చేసిందా, ఎవరైనా తోసేశారా, ఏమైనా చేశారా, ఏం చేయలేదు. తండ్రి ఒడిలోకి ఎక్కుదాము ఆడుకుందామని అనుకుంటే నువ్వు ఎక్కకూడదు అన్నారు. అంటే ఏం చేయొచ్చు, మిగతా పిల్లలైతే ఏం చేస్తారు, తల్లి ఒడిలోకి ఎక్కి ఆడుకుంటారు, లేదా వాళ్ళకి చాలామంది పరిచారకులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఒడిలోకి ఎక్కి ఆడుకుంటారు, ఇంకోటి ఏమైనా చేసుకుంటారు. కానీ నేను తండ్రి ఒడినెక్కుదామనుకుంటే నన్ను ఆపుతారా, నా గౌరవానికి భంగం కలిగిస్తారా అని ఇతనికి కోపం వచ్చింది. ఇది క్షత్రియులకు సహజంగా ఉండేటువంటి స్వభావం, ప్రభావం. అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మిగతా వాళ్ళని చూసాము, యుద్ధాల్లోనూ మిగతా వ్యవహారాల్లోనూ వాటిల్లోనూ చూసాము, కానీ బాలోప్యయం, ఇతను చాలా చిన్న పిల్లవాడు, కనీసం గౌరవం అంటే ఏంటో తెలిసే వయసులో కూడా లేడు. బాలోప్యయం, కానీ హృదాధత్తే యత్ సమాతు అసద్వచ, తన పినతల్లి అన్న మాటల్ని మనసులో ఉంచేసుకున్నాడు. ఆ పినతల్లి మంచి మాటలు అనలేదు, నన్ను చెడు మాటలు అంది అని ఆవిడ చెప్పిన దానికి తాత్పర్యం పూర్తిగా తెలియకపోయినా, ఆవిడేమంది అని పూర్తిగా అర్థం కాకపోయినా నన్ను ఒడినెక్కద్దంది, నన్ను ఏదో వేరే మాటలంది అని మనసులో ఉంచేసుకున్నాడు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆశ్చర్యపడ్డాడు. అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం బాలోప్యయం హృదాధత్తే యత్ సమాతుర సద్వచ అని నారద మహర్షి గారు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి పిల్లవాడితో అన్నాడు, నారద ఉవాచ నాధునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక లక్షయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిషు అని. పుత్రక, ఒరే అబ్బాయి, నిన్ను నేను పుత్రుడిగా అంగీకరించేశాను, ఎందుకంటే నేను ఎత్తిన చేయి పెట్టి నిన్ను శిష్యుడిగా అంగీకరించాను. శిష్యుడు పుత్రుడు వీళ్ళిద్దరికీ తేడా లేదు కాబట్టి నువ్వు నా పిల్లవాడివి కాబట్టి నేను నిన్ను కొన్ని మాటలు అడుగుతాను, కొన్ని మాటలు చెప్తాను, విను. అసలు నీకు మానం అవమానం లేదా గౌరవం అవమానం అనే ఈ రెండిటి మధ్య తేడా తెలుసా? కనీసం అది తెలుసుకోగలిగిన వయసులో నువ్వు ఉన్నావా అని చెప్పు. నేను చెప్పే మాట విను. నాధునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక లక్షయామః. నీకు అవమానం సమ్మానం అనే రెండిటి మధ్య తేడా తెలియదు అని నేను చెప్తున్నాను, దాన్ని విను, నన్ను నమ్ము. నీ గౌరవం అంటే ఏంటో తెలియదు, అవమానం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే కుమారస్య, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, సక్తస్య క్రీడనాదిషు, నీ ఆలోచనలు నీ ఆసక్తులు ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉంటాయి అంటే నువ్వు ఆడుకునేటువంటి బొమ్మల మీద ఉంటాయి. బొమ్మలతో ఆడుకునేటువంటి నీకు మనుషులు ఆడే ఆటల్లో ఉండేటువంటి మానవమానాలను గురించి ఏం తెలుసు?
అవన్నీ పెద్దవాళ్ళు ఆడతారు. మానాలు అవమానాలు, ఎప్పుడు గౌరవించాలి, ఎప్పుడు అవమానించాలి, అవమానిస్తే ఏం లాభం, గౌరవిస్తే ఏం లాభం అనే ఆటలు, ఆ ఈక్వేషన్స్ పెద్దవాళ్ళు చూసుకుంటారు. నీకేముంది, ప్రాణం లేని, ఆలోచన లేని బొమ్మలతో ఆడుకునేటువంటి వయస్సు. ఈ వయసులో ఉన్నవాడివి, నీకు ఈ మానవమానాల గురించి ఏం తెలుసు? నీకేం తెలియదు. నాధునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక లక్షయామ కుమారస్య సక్తస్య క్రీడనాదిషు. పోనీ నాకు చాలా తెలుసు, నేను అవ్వటానికి చిన్నపిల్లాడినే కానీ చాలా మెచ్యూర్డ్ బాయ్ని అని అన్నావు అనుకుందాం. వికల్పే విద్యమానేపి నహ్యసంతోషహేతవ పుంసో మోహమృతే భిన్నా ఎల్లోకే నిజకర్మభి అనే విషయం కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి కదా. వికల్పే, ఒకవేళ నీకు ఈ వివేకం ఉంది, ఇది సమ్మానం ఇది అవమానం అనేటువంటి తేడా నాకు తెలుసు అనే భావనే ఉంటే, విద్యమానేపి అది ఉంటే కూడా నీకు పైన కూడా తెలిసి ఉండాలి కదా. ఏమని తెలిసి ఉండాలి? అసంతోషహేతవ, మానవుడికి ఏదైనా ఒక కష్టం కలిగింది అంటే, అసంతోషహేతవ సంతోషం కలగలేదు అంటే, లేదా అసంతోషం బాధ కలిగింది అంటే దానికి హేతువు అసంతోషహేతవ నిజకర్మభి భిన్నా న సంతి. తాను చేసుకున్నటువంటి కర్మల కంటే వేరుగా ఇంకొక హేతువులు లేవు అని కూడా తెలుసుకుని ఉండాలి కదా. ఏ మానవుడైనా ఏ కష్టాన్ని అనుభవించినా, లేదా తాను పొందవలసిన దాన్ని పొందలేకపోయాను అని అనుకున్నా, దానికి కారణం తాను చేసుకున్నటువంటి కర్మలు. ఆ కర్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మోహమృతే న సంతి. మానవుడికి ఉండేటువంటి మోహం, అజ్ఞానం దానికంటే భిన్నంగా ఇంకోటి లేదు. మానవుడు అజ్ఞానంతో ఏవో కర్మలు చేసుకుంటాడు, ఆ కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తాడు. అది తప్ప ఫలితానికి ఇంకొక కారణం లేదు అని కూడా తెలుసుకోవాలి కదా. మరి అది తెలుసా నీకు? వికల్పే విద్యమానేపి నహ్యసంతోషహేతవ పుంసో మోహం ఋతే భిన్నా ఎల్లోకే నిజకర్మభి. తాను చేసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మలను సాధించేటువంటి మోహము, ఇవి తప్ప మానవుడికి కష్టాలకు వేరే కారణాలు లేవు అని కూడా తెలుసుకుని ఉండాలి కదా. నువ్వు మెచ్యూర్డ్ బాయువు కదా. అందుకని అది తెలుసుకోకుండా నువ్వేదో చేస్తాను అంటే ఇప్పుడు చెల్లదు, నీకేమీ సరిగ్గా తెలియదు. పరితుష్యేత్తతస్తాత తావన్మాత్రేణ పూరుష దైవోపసాదితం యావత్ వీక్ష్య ఈశ్వర గతిం బుధ. నీవు చేసుకున్నటువంటి కర్మలతోనే నీ కష్టాలు వస్తున్నాయి కదా. కష్టాలు వస్తే ఏం చేయాలి అంటే పరితుష్యేత్ తతస్తాత తావన్మాత్రేణ పూరుష. నువ్వు, మిగతా వాళ్ళు, నువ్వే కాదు ఎవరైనా సరే, పూరుష తావన్మాత్రేణ పరితుష్యేత్, ఎంత ఉంటే అంతటితో సంతృప్తి పడాలి. కష్టం వస్తే నాకు ఇదే రాసిపెట్టుంది అనుకుని సంతోషపడాలి. పరితుష్యేత్ తతః, ఎందువల్ల అంటే నువ్వు చేసుకుందే కదా నీకు అందుతోంది. కాబట్టి నువ్వు చేసుకుంది నీకు అందుతుంటే, నువ్వు చేసుకున్నవంటే నీ ప్లేట్లోకి వస్తే దాంతో ఉన్నదాంతో సంతృప్తి పడాలి. తావన్మాత్రేణ, ఎంత వస్తే అంతటితో సంతోషపడాలి కదా. ఎందుకంటే దైవోపసాదితం, నీవు చేసుకున్నటువంటి కర్మకు దైవం, ఆ పరమేశ్వరుడు నీకు ఫలితాన్ని ఇచ్చాడు. దైవోపసాదితం. దీన్ని సరిగ్గా యావద్వీక్ష్య, ఇది నేను చేసుకున్న పనికి పరమేశ్వరుడు నాకు ప్రసాదించినటువంటి ఫలితం అని అనుకుని దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఎంత ఉంటే అంతటితో సంతోషపడాల్సిందే కదా. అందులోనూ వీక్ష్య ఈశ్వరగతిం బుధ. అసలు పరమేశ్వరుడు అనుకూలించకపోతే ఎవరి ప్రయత్నాలు సఫలం కావు, ఎవరు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను పొందలేరు అని కూడా ఒకసారి అనుకోవాలి కదా. పరమేశ్వరుడు అనుకూలించాలి అంటే, పరమేశ్వరుడు మనకు అనుకూలంగా ఉండాలి అంటే మన కర్మలు సవ్యంగా ఉండాలి అని అనుకోవాలి కదా. ఈశ్వర గతిం, ఈశ్వరుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఈశ్వరుడు
మనం కర్మలు చేస్తే ఆ కర్మలకు ఫలితాలను ఇస్తాడు, ఇవ్వటం మాత్రమే చేస్తాడు. ఆయన అనుకూలంగా లేకపోతే ఫలితాలు దక్కవు. ఆయన్ని అనుకూలంగా మార్చుకోవటానికి మన కర్మలు తప్ప ఇంకో దారి లేదు అని తెలుసుకోవాలి కదా. తెలుసుకుని కదా దిగాలి, తెలుసుకోకుండా ఎలా దిగావు? పరితుష్యేత్ తతస్తాత తావన్మాత్రేణ పూరుష దైవోపసాదితం యావత్ వీక్ష్య ఈశ్వర గతిం బుధ. బుధ ఇదే కదా పండితుల లక్షణం. నువ్వు నాకు తెలుసు అంటే బుధ తెలిసిన వాళ్ళలాగా పండితుల్లాగా ఇది కూడా ఆలోచించి ఉండాలి కదా. ఇది ఆలోచించావా? పోనీ నేను ఇవేమీ ఆలోచించలేదు, నాకేమీ ఆలోచనలు లేవు, నేను నా తల్లి చెప్పింది ఏదో అది చేయటానికి పూనుకున్నాను అంటే, అథ మాత్రోపదిష్టేన యోగేన అవరురుత్ససి యత్ప్రసాదం సమయపుంసాం దురారాధ్యో మతో మమ అని నారద మహర్షి గారు అన్నారు. అథ ఒకవేళ ఇవన్నీ కాకుండా నాకు ఏ వికల్పము లేదు, ఏ వివేకము లేదు, ఏ ఆలోచన లేదు, నేను పండితుణ్ణి కాదు, మీరు చెప్పినట్టు బొమ్మలతో ఆడుకునే పిల్లాడినే, అన్నీ ఉన్నాయి, కానీ మాత్రోపదిష్టేన నా తల్లి నన్ను తపస్సు చేయమంది, తపస్సు ఒక్కటే నీకు మంచిది అని అంది. పైగా నీ పిన్న తల్లి చెప్పింది నీకు ప్రియం అని కూడా చెప్పింది, హితం అని కూడా చెప్పింది. కాబట్టి తల్లి చెప్పినట్టు నడుచుకుంటున్నాను, నేను ముందు వెనక ఏమీ ఆలోచించనక్కర్లేదు అంటావా? అథ మాత్రోపదిష్టేన యోగేన, ఆవిడ చాలా యోగం గురించి కూడా చెప్పింది కదా. ఏంటిది? మనసులో అనన్యభావే నిజధర్మభావితే మనస్యవస్థాప్య అని చెప్పింది కదా. అదేమి కాదు, యోగాభ్యాసం అది. మనసులో ఏ భావాలు ఉండకపోవటం, నిజధర్మాలు స్వకర్మలు చేయటం, ఇవన్నీ యోగాభ్యాసానికి సంబంధించిన వ్యవహారాలు. ఆ యోగేన నీ తల్లి చెప్పినటువంటి యోగాభ్యాసం అనేటువంటి తపస్సు ద్వారా యత్ ప్రసాదం అవరురుత్ససి, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటున్నావు కదా, కానీ ఆయన గురించి నీకేం తెలుసు? సవై పుంసాం దురారాధ్య, మానవులకి ఆయన సులభంగా దక్కేవాడు కాదు. ఆయన్ని ఆరాధించుకోవటం అనేది కూడా సులభమైన పని కాదు. దురారాధ్య మతో మమ, ఇది నేను చెప్తున్నాను విను. ఎందుకంటే నేను ఆయన్ని ఆరాధించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాను, ఒక జన్మలో ఆయన ఫలితాన్ని కూడా ఇవ్వలేదు, కనీసం ఒక్క సెకండ్ కూడా చూపించకుండానే ఆ పిక్చర్ని కట్ చేసేసాడు, పై జన్మలో చూసుకుందాం పో అన్నాడు. ఆయన్ని ఆరాధించుకోవటం, ఆయన్ని పట్టుకుని ఫలితాలను అందుకోవటం అనేదేమీ చిన్న పని కాదు. నీ తల్లి చెప్పిన మాట పాటించడానికి నువ్వు పూనుకున్నా సరే అదేమీ తొందరగా అయ్యే పని కూడా కాదు, చాలా కష్టమైన పని. అందుకని తల్లి చెప్పింది కాబట్టి దిగాను అనటం కూడా పెద్ద తెలివైన మాట కాదు. అథ మాత్రోపదిష్టేన యోగేన అవరురుత్ససి యత్ ప్రసాదం సవై పుంసాం దురారాధ్యో మతో మమ అని నారద మహర్షి గారు అంటున్నారు. మరైతే ఆయన కోసం ఎవరు ప్రయత్నం చేయలేదా? ఎవరు ప్రయత్నం చేసి సఫలం కాలేదా అంటే, ప్రయత్నం చేశారు, సఫలమైన వాళ్ళే తక్కువ మంది ఉన్నారు అని పై శ్లోకంలో అంటున్నారు. మునయః పదవీం యస్య నిస్సంగేనోరు జన్మభిః న విదుర్మృగయంతోపి తీవ్రయోగ సమాధినా అని. మునయః నిరంతరం మననమే స్వభావంగా పెట్టుకున్న వాళ్ళు, మననమే పనిగా పెట్టుకున్న వాళ్ళు, మహామునులు చాలా కష్టపడి ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ ప్రయత్నంలో నిస్సంగేన మిగతా వాటితో సంబంధాన్ని వదిలేసేసుకున్నారు. ఏ వస్తువుతోనూ ఏ వ్యక్తితోనూ సంబంధం పెట్టుకోకుండా ఏకాంతంగా ఏకాకులుగా ప్రయత్నం చేసుకున్నారు. దాంట్లో తీవ్ర యోగ సమాధిన, తీవ్రమైన యోగాన్ని, ఆ యోగం ద్వారా వచ్చినటువంటి సమాధి స్థితిని, దీన్ని కూడా సాధించేశారు. నిస్సంగత్వానికి పరాకాష్ఠను కూడా సాధించారు. సాధించి నవిదుర్మృగయంతోపి ఆయన్ని వెతికారు. ఆ మనసులో, ఆ ఏకాగ్రంగా ఉండేటువంటి మనసులో ఆ పరమాత్మను వెతికారు. వెతికినా సరే ఆయన వాళ్ళకి దొరకలేదు. ఇది ఒక జన్మలో కాదు, ఈ మునులు ఎన్నెన్నో జన్మలలో ఉరు జన్మభి ఎన్నెన్నో జన్మలలో ఈ పని చేశారు. ప్రతి జన్మ ఎత్తడం
ఏ వ్యక్తితోనూ ఏ వస్తువుతోనూ సంబంధం లేకుండా ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చోవడం, మళ్ళీ మనసులో ఇంకేమీ రానివ్వకుండా ఆ పరమాత్మ ఎక్కడా అని వెతకడం, వెతికినా సరే ఈయన దొరక్కపోవటం అని ఎన్నో జన్మల్లో వాళ్ళకి జరిగింది. మరి ఇంతమంది ప్రయత్నం చేస్తే దక్కనటువంటి వాడు నువ్వు ప్రయత్నం చేస్తే మాత్రం దక్కేస్తాడా? నీ తల్లి చెప్పిన మాటను పట్టుకుని నువ్వు తపస్సుకి ఏం దిగితే, అందులోనూ ఈ యోగ మార్గంలోకి దిగితే వెంటనే ఆయన ఏమన్నా అందుతాడా అని నారద మహర్షి గారు అడిగారు. మునయః పదవీం యస్య నిస్సంగేనోరు జన్మభి న విదుర్ మృగయంతోపి తీవ్రయోగ సమాధినా అని. ఇంతకేమంటారు? అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే అని అంటున్నారు నారద మహర్షి గారు. అత అందువల్ల నివర్తతామేష నిర్బంధ, నువ్వేదో మొండిగా పట్టుపట్టావు కదా, ఎలాగైనా సరే నేనేదో చాలా ఉత్తమ స్థాయికి వెళ్ళాలి అని దాన్ని వదిలేసుకో. నీ ఈ పట్టుదల వెళ్ళిపోవుగాక, నీ పట్టుదల నిన్ను విడిచిపోవుగాక. అతో నివర్తతాం ఏష నిర్బంధ, ఎందుకంటే తవాయం నిర్బంధ, నీ ఈ పట్టుదల నిష్ఫల, అదేమి ఫలితం ఇచ్చేది కాదు. అయితే పట్టుదలే వద్దంటావా అంటే, పట్టుదలే వద్దని ఎందుకంటాము? ఈ కొత్త కాలపు పెద్దవాళ్ళలాగా, కొత్త వాళ్ళ తల్లుల్లాగా యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే, నీకు కూడా ఒక కాలం వస్తుంది, చక్కగా చదువుకో, మొదలు ఏదో ఆ సెట్టు ఈ సెట్టు ఉంటుంది అవన్నీ రాయి, తర్వాత మంచి కాలేజీలో సీటు సంపాదించుకో, క్యాంపస్లో సెలెక్ట్ అవ్వు, ఉద్యోగం సాధించు, ఉద్యోగం సాధించిన తర్వాత వేరే ఏ పని పెట్టుకోకుండా ఉద్యోగమే చేసుకుంటూ ఉండు, వాళ్ళు రాసేస్తూ ఉంటారు, నువ్వు అరిగిపోతూ ఉండు, అరిగిపోయిన తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, మనవల్ని కను, వీళ్ళకి వాళ్ళకి అందరికీ బాధ్యతలు తీర్చుకున్న తర్వాత ఎప్పుడో ఒక టైం వస్తుంది, శ్రేయసాం సముపస్థితే కాలే, అప్పుడు నీకు భగవంతుడు అని ఉన్నట్టుండి చటుక్కును గుర్తొస్తుంది. ఆ గుర్తొచ్చినప్పుడు చేసుకుంది కానివి, అప్పుడే నువ్వే చేసేస్తావు, ఎవరో చెప్పక్కర్లేదు. అప్పుడు భగవంతుడు అని, అదని, ఇదని, మంచి అని, చెడు అని రకరకాలుగా నువ్వే ప్రయత్నం చేసేస్తావు. అప్పుడు చేసుకో, ఇప్పుడు చెయ్యొద్దు అని నారద మహర్షి గారు అన్నారు. యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే, శ్రేయసాం కాలే, నీకు శ్రేయస్సు కలగటానికి ఒక కాలం అంటూ ఒకటి వస్తుంది. అంటే నువ్వు పెద్దవాడు అవుతావు, మరీ పెద్దవాడు కాదు, పెద్దవాడు అవుతావు. ఆ పెద్దవాడు అయినప్పుడు కాలే సముపస్థితే, ఆ కాలం అంటూ వచ్చినప్పుడు భవానేవ యతిష్యతి, నువ్వే ప్రయత్నం చేసుకుంటావు. అప్పుడు ప్రయత్నం చేసుకోగాని, అప్పుడు ఆలోచించి నిర్ణయించుకుని ప్రయత్నం చేసుకోగాని, ఇప్పుడు హడావిడిగా ఈ చిన్న వయసులో ఈ తపస్సు అనే మాట మాట్లాడద్దు అని నారద మహర్షి గారు అన్నారు. అతో నివర్తతాం ఏష నిర్బంధస్తవ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే అని. నారద మహర్షి గారు ఏం పిల్లవాడిని చెడగొట్టాలని మాట్లాడట్లేదు. ఎప్పుడైనా ఒక స్తంభం నాటాలి అంటే ఏం చేస్తారు? చిన్న గొయ్యి తీస్తారు, గోతిలో స్తంభం నాటుతారు, నాటిన తర్వాత చుట్టూ మట్టి పోసి దాన్ని కాస్త అదుముతారు గట్టిగా ఉండటానికి. ఈ సరివి బాదులు, సరివి కర్రలు లాంటివి పాతేటప్పుడు, పందిళ్ళకి స్తంభాలు వేసేటప్పుడు ఇలాగే చేస్తారు. చేసిన తర్వాత ఒక్కసారి దాన్ని ఇటు అటు ఊపుతారు. ఇటు అటు ఊపితే ఏమవుతుందంటే, మనం తొక్కిన మట్టి కాస్తంత వదులుగా ఉంటే, ఆ వదులుగా ఉండేటువంటి మట్టి ఇటు అటు దారి చేస్తుంది. అప్పుడు ఆ దారి మళ్ళీ ఖాళీ వస్తుంది కదా, ఆ ఖాళీ వచ్చిన దాంట్లో మళ్ళీ కొంచెం మట్టి, రాళ్ళు అవి పోసి మళ్ళీ ఇంకోసారి గట్టిగా తొక్కుతారు. తొక్కితే గనక స్తంభం గట్టిగా నిలుస్తుంది, వాసం గట్టిగా నిలుస్తుంది, పైన పందిరి కూడా గట్టిగా నిలుస్తుంది. దీన్ని శాస్త్రీయ పరిభాషలో స్థూణా నిఖనన న్యాయ అని పిలుస్తారు. స్థూణ అంటే పందిరికి వేసేటువంటి బాదు. దాన్ని పాతేటప్పుడు ఎలాగైతే ఆడిస్తామో అలాగే ఆడించి ఒకసారి చూసుకోవాలి అని పిలుస్తారు. ఆ స్థూణాని ఖనన న్యాయంతో పిల్లవాడి పట్టుదల ఏమాత్రం ఉంది, పిల్లవాడు ఎంతవరకు నిలుస్తాడు, ఏ మాటకి పిల్లవాడు తపస్సు వద్దులే అని అనుకుంటాడు అని తేల్చుకుందాము. దాన్ని బట్టి పిల్లవాడు ఉన్న స్థాయిని బట్టి పిల్లవాడికి సలహా ఇద్దాము అనే అభిప్రాయంతో నారద మహర్షి గారు అంటున్నారే తప్ప పిల్లవాడిని చెడగొట్టాలనే ఉద్దేశ్యం ఆయనకి ఏమీ లేదు.
ఎందుకంటే ఆయన స్వయం ప్రకటిత గురువుగా వచ్చాడు. అదే సమయంలో నువ్వు నా పుత్రుడివి అనే మాట అన్నాడు. పిల్లవాడికి ఆయన ఎందుకు అపకారం చేసుకుంటాడు? పిల్లవాడిని పాడు చేసుకునే మాటలు ఆయన ఎందుకు మాట్లాడుకుంటాడు? కాబట్టి పిల్లవాడిని సరి అయిన దారిలో పెట్టడానికి కావలసినటువంటి మాటల్ని నారద మహర్షి గారు చెప్తున్నారు. నారద మహర్షి గారు చెప్తున్నటువంటి మాటల్లో ధ్రువుడికి అంటే మాటలే అన్నీ లేవు, మనలాంటి వాళ్ళకి అంటే మాటలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్తున్న మాటల్లో పాజిటివ్గా తీసుకోవలసినటువంటి మాటలు ఏవే ఉన్నాయి అని ఒకసారి పరిశీలించుకుందాము. అలాగే పాపం కష్టంలో ఉన్నా సరే సునీతి గారు చెప్పిన మాటల్లో కూడా ఎంతో నీతి ఉంది. ఆవిడ మాటల్లో మనం ఎంతవరకు పట్టుకోగలము అనే అంశాన్ని కూడా చూసుకుందాము. చూసుకుని నారద మహర్షి గారు, సునీతి వీళ్ళు చెప్పేటువంటి మాటల్లో సారాంశాన్ని గట్టిగా పట్టుకుని మనం కూడా ధ్రువుడేమిటి, ధ్రువుడి కంటే పై స్థాయికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసుకుందాము. అంత చిన్న పిల్లవాడిని అంత పెద్ద స్థాయిలో ఉంచినటువంటి ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముడు మనల్ని ఇంకా పెద్ద స్థాయిలో ఉంచడానికి అవకాశం ఉంది అని మాత్రం అనుకుందాము. అలాంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా ఆయన్ని ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 8వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి మనం పారాయణ ప్రారంభించుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ మాతుః సపత్న్యాః సదురుక్తి విద్ధః శ్వసన్ రుషా దండహతో యథాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్ సకాశం తం నిశ్వసంతం స్ఫురితాధరోష్ఠం సునీతిరుత్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సావివ్యథేయద్గదితం సపత్న్యా సోత్సృజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా దావలతేవ బాలా వాక్యం సపత్న్యా స్మరతి సరోజ శ్రియా బాష్పకలామువాహ దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహబాల మామంగళం తాత పరేషు మంస్థాః భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్ సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యద్దుర్భ
యద్దుర్భగాయ ఉదరే గృహీతః యద్దుర్భగాయ ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోఢుమిడస్పతిర్మాం భార్యేతి వా వోఢుమిడస్పతిర్మాం ఆతిష్ఠతత్తాత విమత్సరస్త్వం ఆతిష్ఠతత్తాత విమత్సరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజపాద పద్మం ఆరాధయాధోక్షజపాదపద్మం యదీచ్ఛసే ధ్యాసనముత్తమో యథా యదీచ్ఛసే ధ్యాసనముత్తమో యథా యస్యాంఘ్రి పద్మం పరిచర్య విశ్వ యస్యాంఘ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్త గుణాభిపత్తేః విభావనాయాత్త గుణాభిపత్తేః అజోధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం అజోధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం తథా మనుర్వో భగవాన్ పితామహో తథా మనుర్వో భగవాన్ పితామహో యమేకమత్యావురుదక్షిణైర్మఖైః యమేకమత్యా పురుదక్షిణైర్మఖైః ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యం తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం తమేవ వత్సాశ్రయభృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతిం ముముక్షుభిర్మృగ్యపదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజ ధర్మ భావితే అనన్యభావే నిజ ధర్మ భావితే మనస్యవస్థాప్య భుజస్వ భజస్వ పూరుషం మనస్యవస్థాప్య భజస్వ పూరుషం నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదంతే మృగయామి కంచన దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయా మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం సంజల్పితం మాతుః ఏవం సంజల్పితం మాతుః ఆకర్ణ్యార్థాగమం వచః ఆకర్ణ్యార్థాగమం వచః సన్నియమ్యాత్మనాత్మానం సన్నియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్ నిశ్చక్రామ పితుః పురాత్ నారదస్తదుపాకర్ణ్య నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్యఘఘ్నేన స్పృష్ట్వా మూర్ధన్యఘఘ్నేన పాణినా ప్రాహ విస్మితః పాణినా ప్రాహ విస్మితః అహో తేజః క్షత్రియాణాం అహో తేజః క్షత్రియాణాం మానభంగమమృష్యతాం మానభంగమమృష్యతాం బాల
బాలోప్యయం హృదా ధత్తే బాలోప్యయం హృదా ధత్తే యత్స మాతురసద్వచః యత్స మాతురసద్వచః నారద ఉవాచ నారద ఉవాచ నాధునాప్యవమానంతే నాథునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక సమ్మానం వాపి పుత్రక లక్షయామః కుమారస్య లక్షయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిషు సక్తస్య క్రీడనాదిషు వికల్పే విద్యమానేపి వికల్పే విద్యమానేపి నహ్య సంతోషహేతవః నహ్య సంతోషహేతవః పుంసో మోహమృతే భిన్నాః పుంసో మోహమృతే భిన్నాః యల్లోకే నిజకర్మభిః యల్లోకే నిజకర్మభిః పరితుష్యేత్తతస్తాత పరితుష్యేత్తతస్తాత తావన్మాత్రేణ పూరుషః తావన్మాత్రేణ పూరుషః దైవోపసాదితం యావత్ దైవోపసాదితం యావత్ వీక్ష్యేశ్వరగతిం బుధః వీక్ష్యేశ్వరగతిం బుధః అథ మాత్రోపదిష్టేన అథ మాత్రోపదిష్టేన యోగేనావరురుత్ససి యోగేనావరురుత్ససి యత్ప్రసాదం స వై పుంసాం యత్ప్రసాదం స వై పుంసాం దురారాధ్యో మతో మమ దురారాధ్యో మతో మమ మునయః పదవీం యస్య మునయః పదవీం యస్య నిస్సంగేనోరుజన్మభిః నిస్సంగేనోరుజన్మభిః న విదుర్మృగయంతోపి న విదుర్మృగయంతోపి తీవ్రయోగసమాధినా తీవ్రయోగసమాధినా అతో నివర్తతామేషః అతో నివర్తతామేషః నిర్బంధస్తవ నిష్ఫలః నిర్బంధస్తవ నిష్ఫలః యతిష్యతి భవాన్ కాలే యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే శ్రేయసాం సముపస్థితే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః అష్టమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. పరికింపన్ ఈ విశ్వ పరిపాలనమునకై అర్థిగుణ వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాదనళినముల్ సేవించి తగ బ్రహ్మపదంబునుంది ఘనుడు మీ తాత ఆ మనువు సర్వాంతరయామిత్వమగునికమైన దృష్టి చేసి యాగముల యజించి తా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్ష సుఖములను పొందిన్. అట్టి అచ్యుతిని పరుని వితత యోగీంద్ర నికరగవేశ్యమాణ చరణ సరసిజయుగళు శశ్వత్ ప్రకాశు భక్తవత్సలు విశ్వ సంపాద్యు హరిణి అని ఒక తల్లి ఒక బిడ్డకు ఏ రకంగా మార్గనిర్దేశనం చేయాలి అన్నటి అద్భుతమైనటువంటి అంశాన్ని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా ఆచార్యముఖంగా ఆ దేవదేవుని కృపతో ఆస్వాదించాం. నిరంతరము ఇటువంటి సజ్జనులకు సజ్జన సాంగత్యాన్ని, సత్పురుషుల సాంగత్యాన్ని, సజ్జనుల యొక్క వాక్కులను అనుసరిస్తూ మనం కూడా సన్మార్గంలో నడవాలని, అలా నడిపించమని ఇటువంటి అద్భుతమైనటువంటి అధ్యయన కార్యక్రమంలో నిరంతరము భాగస్వాములు చేస్తూ భక్తి ద్వారా ముక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.